హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ నుంచి రిలీజ్ అయిన మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చానండి. ఎక్కడి నుంచి అంటే సిఎస్ఐఆర్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ నుంచి మనకు ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ దీని నుంచి రిలీజ్ అయిన వేకెన్సీస్ అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ ఏనండి. బోత్ ఆంధ్ర తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి కూడా ఎలిజిబిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్లే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ కొట్టి నాకు కొంచెం సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు ఎంకరేజ్మెంట్లో ఉంటుంది. సో మర్చిపోకుండా వీడియో చూసే ప్రతి ఒక్కరు లైక్ కొట్టి తర్వాత వీడియోని కంటిన్యూ చేయండి. అండ్ అలానే ఎవరైతే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్సే. అండ్ అలానే మనకు వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూస్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి వెళ్తే ఇదిగోండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేస్తారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే ఈ రిక్రూట్మెంట్ సెక్షన్లో మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అండి. నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇచ్చాడు కదా, 1/2025 అని. ఇక్కడ ఇంగ్లీష్ నోటిఫికేషన్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి డీటెయిల్డ్ అడ్వర్టైజ్మెంట్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే క్లియర్గా మెన్షన్ చేశాడు సిఎస్ఐఆర్ సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసినల్ అండ్ ఏరోమేటిక్ ప్లాంట్స్ అనమాట. అండ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా ఇచ్చాడు 1/2025. అండ్ ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వస్తే మీకు ఆన్లైన్ అప్లికేషన్ ఆల్రెడీ ఓపెన్ అయిందండి. అండ్ లాస్ట్ డేట్ చూసుకుంటే మీకు May 31 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఆన్లైన్లో అప్లై చేసిన తర్వాత వచ్చిన ప్రింట్అవుట్ కాపీ ఏదైతే ఉందో దాంతోపాటు కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాలి. అండ్ అక్కడికి రీచ్ అవ్వడానికి లాస్ట్ డేట్ ఏది అంటే 16th June అనమాట. ఓకేనా, ఈ లోపు అక్కడికి రీచ్ అవ్వాలి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు CAMAP ఇన్వైట్స్ అప్లికేషన్ ఫ్రమ్ ఇండియన్ నేషనల్స్ ఇన్ ది ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫామ్ ఫర్ ది ఫాలోయింగ్ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్స్. ఈ అడ్మినిస్ట్రేటివ్ పోస్ట్కి మీకు వేకెన్సీస్ అన్ని కూడా రిలీజ్ అయ్యాయి. మీకు క్లియర్గా చెప్తున్నానండి, ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీసే. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి అనుకుంటే ఇక్కడ చూసారా, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పొజిషన్లో మీకు జనరల్, అలానే స్టోర్స్ అండ్ పర్చేజు, అండ్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంట్స్. ఈ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్లో 3 కేటగిరీ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఇందులో చూసుకుంటే మీకు జనరల్లో 4 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ అలానే స్టోర్స్ అండ్ పర్చేస్లో 3 వేకెన్సీస్, అండ్ అలానే ఫినాన్స్ అండ్ అకౌంట్స్లో 1 వేకెన్సీ. టోటల్గా మీకు 8 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే మీకు 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్లో మీరు పాస్ అయినా మీరు అప్లై చేయొచ్చు. అండ్ అలానే ఇట్స్ ఈక్వలెంట్ అన్నాడు కాబట్టి డిప్లొమా కూడా మీరు ఏ బ్రాంచ్లో పాస్ అయినా మీరు అప్లై చేయొచ్చు. అంటే ఇంటర్మీడియట్ ఆర్ డిప్లొమా ఏ బ్రాంచ్ అయినా మీరు పాస్ అయితే చాలండి అప్లై చేయొచ్చు అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, మీకు ఇంగ్లీష్ టైపింగ్ కూడా రావాలి. 35 words per minute ఇంగ్లీష్ టైపింగ్ స్పీడ్ కూడా మీకు ఉండాలన్నమాట. ఓకేనా, ఒకవేళ మీకు టైపింగ్ స్పీడ్ లేనట్టయితే మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరు నోటిఫికేషన్స్కి అప్లై చేసి మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేస్తే ఆ టైం కల్లా మీరు నేర్చేసుకుంటారు. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా అప్పర్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే మీకు 28 years అండి. ఏజ్ లిమిట్ మ్యాక్సిమం ఏజ్ అనేది 28 years ఉన్న వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. దీంతోపాటు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఆ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం. అండ్ పే స్కేల్ చూసుకుంటే లెవెల్ 2 అన్నాడు. అంటే మీకు ఈజీగా గ్రాస్ శాలరీ 37,000 వరకు ఉంటుందన్నమాట. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి, ఎందుకంటే ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి. సో డెఫినెట్గా అందరూ ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు బెనిఫిట్స్ అని చెప్పి. ఇక్కడ మీకు శాలరీతో పాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఏంటంటే మీకు ఇదిగోండి హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, డేర్నెస్ అలవెన్స్, అండ్ అలానే దీంతో పాటు మీకు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు లీవ్ ట్రావెల్ కన్సెషన్, అలాగే రియంబర్స్మెంట్ ఆఫ్ మెడికల్ ఎక్స్పెన్సెస్. మీకు మీ డిపెండెంట్స్కి మెడికల్ ఎక్స్పెన్సెస్ కూడా రియంబర్స్మెంట్ ఉంటుంది అనమాట. దీంతోపాటు అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సర్వీస్ కాబట్టి మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి అనమాట. సో డెఫినెట్గా అందరూ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్ విషయానికి వస్తే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏజ్ లిమిట్ అండ్ రిలాక్సేషన్ అని. ఇక్కడ మీకు మినిమం ఏజ్ ఎంత ఉండాలంటే 18 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ ఆల్రెడీ చెప్పాను కదండి 28 years అని. ఎప్పటిలోపు అంటే లాస్ట్ డేట్ లోపు మీకు ఏజ్ అనేది క్యాల్కులేట్ అవుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఫర్ SC క్యాండిడేట్స్, అండ్ అలానే 3 years ఫర్ OBC క్యాండిడేట్స్ అనమాట. ఓకేనా, అండ్ దీంతో పాటుగా మీకు PWD క్యాండిడేట్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉందండి. 10 years జనరల్ వాళ్ళకి, అండ్ 15 years ఫర్ SC, అండ్ అలానే 13 years ఫర్ OBC క్యాండిడేట్స్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీరు ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ క్లెయిమ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు
కన్సర్న్ సర్టిఫికేట్ అనేది ప్రొడ్యూస్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ సెలక్షన్ మెథడాలజీ విషయానికి వస్తే మీకు ఆన్లైన్లో మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది అనమాట. ఓకేనా. ఈ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది మీకు పేపర్ 1 పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయి. అందులో పేపర్ 1 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళది మాత్రమే పేపర్ 2 అనేది కరెక్ట్ చేస్తారన్నమాట. ఇందులో పేపర్ 1 అనేది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. 2 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1 ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరే. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఓఎంఆర్ బేస్డ్ కానీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కానీ ఉంటుంది. ఇక్కడ మీకు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్ అండ్ హిందీ 2 లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుందండి. తెలుగులో ఉండదు. దీనికి మీరు ప్రిపేర్ అయి ఉండాలి. ఓకేనా. అండ్ మీకు స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే 10+2 ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ లెవెల్లో ఉంటుంది. అండ్ మీకు టోటల్గా 200 క్వశ్చన్స్ ఉంటాయి. 2.5 అవర్స్ మీకు డ్యూరేషన్ అనేది ఉంటుందన్నమాట. ఇందులో మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేపర్ 1 అండ్ పేపర్ 2 2 పేపర్స్ ఉంటాయని. ఇందులో పేపర్ 1లో చూసుకుంటే మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుందండి. 100 క్వశ్చన్స్ ఉంటాయి. 200 మార్క్స్ అంటే ఈచ్ రైట్ ఆన్సర్కి 2 మార్క్ ఉంటుంది. అండ్ ఇక్కడ మీకు పేపర్ 1లో దేర్ విల్ బి నో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. అండ్ పేపర్ 2 విషయానికి వస్తే మీకు 2 సబ్జెక్ట్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 50 క్వశ్చన్స్. ఇక్కడ మాత్రం మీకు ఈచ్ రైట్ ఆన్సర్కి 3 మార్క్స్ అండి. అంటే మీకు ఇక్కడ జనరల్ అవేర్నెస్ అనేది 150 మార్క్స్కి అండ్ అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది 150 మార్క్స్. టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇక్కడ రైట్ ఆన్సర్కి 3 మార్క్ అని చెప్పాను కదా, రాంగ్ ఆన్సర్కి 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. పేపర్ 1లో మీకు నెగిటివ్ మార్కింగ్ లేదు, బట్ పేపర్ 2లో మాత్రం నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఈ దృష్టిలో పెట్టుకోవాలి. ఇక్కడ ఎవరైతే క్వాలిఫై అయ్యారో పేపర్ 1 పేపర్ 2లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళకి మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అది మాత్రం ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్ అనమాట. ఓకేనా. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎవరైతే అప్లికేషన్ ఫిల్ చేశారో దాంతోపాటు అంటే ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకొని దాంతోపాటు సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ అన్ని రిలేటెడ్ మనకి రిలవెంట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే 10th 10+2 ఇవన్నీ కూడా మీరు జిరాక్స్ తీసుకొని ప్రతి దానిపైన కూడా మీరు సైన్ చేయాలి. ప్రతి కాపీ పైన ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. వైల్ సెండింగ్ ది హార్డ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ ఈచ్ ప్రింటెడ్ పేజ్ ఆఫ్ అప్లికేషన్ ఫామ్ మస్ట్ బి సైన్డ్ బై ది క్యాండిడేట్ అండ్ ఈచ్ పేజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఎన్క్లోజ్డ్ దేర్ విత్ మస్ట్ బి సెల్ఫ్ అటెస్టెడ్ బై ది క్యాండిడేట్ అని క్లియర్గా మెన్షన్ చేశాడు. అంటే ప్రతి పేజ్లో కూడా మీరు సైన్ చేయాలన్నమాట. మీరు ఏదైతే అప్లికేషన్ పంపిస్తున్నారో ఏదైతే డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నారో ప్రతి పేజ్ పైన కూడా మీరు కంపల్సరీగా సైన్ చేయాలి. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ఆల్రెడీ చెప్పాను కదా, హైదరాబాద్లో కూడా మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ద సెలెక్టెడ్ పర్సన్స్ షుడ్ బి రెడీ టు సర్వ్ అట్ ఎనీ ఆఫ్ ది ఆఫీస్ రీసెర్చ్ సెంటర్ ఆఫ్ CSIR CIMAP లొకేటెడ్ అట్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే లక్నో, బెంగళూరు, హైదరాబాద్. ఇదిగోండి హైదరాబాద్లో కూడా ఉంది. అక్కడ కూడా మీరు సర్వ్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశాడు. మీకు లక్ ఫేవర్గా ఉంటే మీకు హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు ఇప్పుడు రాకపోయినా సరే మీరు ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ పెట్టుకొని వచ్చే ఛాన్స్ అయితే డెఫినెట్గా ఉంది. ఎందుకంటే ఈ CSIR CIMAP యొక్క మీకు యూనిట్స్ అనేవి హైదరాబాద్లో కూడా ఉంది. సో డెఫినెట్గా అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు మీకు ఎగ్జామినేషన్ అనేది లక్నోలో ఉంటుంది, లేదనుకుంటే ఉత్తరప్రదేశ్ యొక్క సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్లో మీకు ఉంటుందని చెప్పి మెన్షన్ చేశాడు. సో మీరు డెఫినెట్గా ఎగ్జామ్ అనేది మనకు దగ్గరలో లేదు, మీరు లక్నో వెళ్ళి ఎగ్జామ్ రాయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదొక మీ దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఎలా అప్లై చేయాలి అంటే మీకు ఆల్రెడీ వెబ్సైట్ నుంచి ఇక్కడికి వచ్చాం కదా, ఆ వెబ్సైట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు. దాంట్లోకి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మీకు ఆల్రెడీ ఇంపార్టెంట్ డేట్స్ ఆల్రెడీ చెప్పాను కదా, ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మీకు లాస్ట్ డేట్ చూసుకుంటే 31st May. అండ్ మీకు అప్లికేషన్ అక్కడికి రీచ్ అవ్వాల్సిన డేట్ ఏది అంటే June 16th అనమాట. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే మీకు 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలి. ఎవరెవరికి ఎగ్జామ్స్ ఉందంటే SC ST PWD ఉమెన్ అలాగే CSIR ఎంప్లాయీస్కి అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఎగ్జామ్స్ ఉంది. మిగిలిన వాళ్ళందరూ కూడా 500 రూపీస్ ఆన్లైన్లో పే చేయాలన్నమాట. అండ్ ఇక్కడ చూసుకోండి మీకు క్లియర్గా అడ్రస్ అనేది మెన్షన్ చేశాడు. ఈ అడ్రస్కి ఏదైతే మీరు ఆన్లైన్లో అప్లై చేశారో ఆ ప్రింట్అవుట్ కాపీతో పాటు కొన్ని అటాచ్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అటాచ్ చేసి ప్రతి పేజ్ పైన సైన్ చేసి మీరు ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి సెండ్ చేయాలి. అక్కడికి June 16th లోపు రీచ్ అవ్వాలన్నమాట. ఓకేనా. అండ్ మీరు ఏదైతే ఎన్వలప్ కవర్లో పెడుతున్నారో ఆ ఎన్వలప్ పైన మీరు అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పి పోస్ట్ అలాగే పోస్ట్ కోడ్ అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 1/2025 ఇవన్నీ కూడా మెన్షన్ చేయాలి. ఓకేనా. అవన్నీ మెన్షన్ చేసి ఇచ్చిన అడ్రస్కి పంపించాలి. అండ్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు ఏ డాక్యుమెంట్స్ పంపించాలనేది కూడా. ప్రతి దానిపైన సెల్ఫ్ అటెస్టేషన్ చేయాలంటే ప్రతి పేజ్ పైన కూడా సైన్ చేసి మీరు పంపించాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఇది ఒక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో డెఫినెట్గా అందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి. మనకి హైదరాబాద్లో కూడా పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. అందరూ కూడా ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.
ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.